హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం డైరెక్ట్గా వీడియోకి వెళ్లే ముందు మన లాస్ట్ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే అడిగాను. అభిషేక్ శర్మ హైయెస్ట్ రన్స్ ఏ టీం తరపున కొట్టాడని అడిగితే ఈ క్వశ్చన్ కి మోర్ దెన్ 50+ కామెంట్స్ అయితే వచ్చాయి. ఈ క్వశ్చన్ కి మోస్ట్ ఆఫ్ ది మెంబర్ ప్రతి ఒక్కరు అయితే కరెక్ట్ ఆన్సర్ అయితే చెప్పారు. ఇంకా కొంతమంది అయితే విత్ స్కోర్ తో సహా ప్రతి ఒక్కరు కరెక్ట్ ఆన్సర్ అయితే ఇచ్చారు. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో వారందరికీ కంగ్రాట్స్. ఇంకా ఈ రోజు ఈ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే మీ ముందుకు వచ్చా. ఇంకా క్వశ్చన్ గురించి వెళ్తే IPL 2026 లో ఒక మెయిన్ ప్లేయర్ ఉన్నాడు SRH టీం తరపున. అతనే క్లాసెన్. మరి క్లాసెన్ ఏ టీం తరపున హైయెస్ట్ రన్స్ కొట్టాడో కింద కామెంట్ చేయండి. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో వాళ్ళ కామెంట్స్ నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాం. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే ఇంకా వీడియోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. అసలు లాస్ట్ వీడియోస్ నుంచి ఒక్కసారి కూడా లైక్ కొట్టండి అని అడగలేదు. సో దానివల్ల మీరైతే లైక్స్ కొట్టడం మానేశారు. ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ కొడితే మాకు కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది నెక్స్ట్ వీడియోస్ కోసం. ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టండి. ఈ వీడియోలో IPL 2027 ఆప్షన్ కోసం SRH టీం టార్గెట్ చేయబోయే ఆప్షన్ లిస్ట్ గురించి అయితే మాట్లాడుతున్నాం. ఎందుకంటే లాస్ట్ వీడియోలో ఏ టీం ఆప్షన్ టార్గెట్ లిస్ట్ చేయాలని అడిగితే చాలా మంది SRH టీం గురించి చేయబోయని అడిగారు. అందుకే ఈ వీడియోలో SRH టీం గురించి అయితే మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఏ టీం గురించి మాట్లాడుకోవాలో కింద కామెంట్ చేయండి. ఆ టీం గురించి ఫుల్ క్లారిటీ అయితే మాట్లాడుకుందాం. ఇంకా SRH యొక్క టార్గెట్ లిస్ట్ గురించి మాట్లాడుకుంటే SRH టీం కి అయితే ఈ ఇయర్ చాలా కష్టాలు ఉన్నాయని చెప్పుకోవాలి. ప్లేయింగ్ లెవెన్ సెట్ చేసుకోవడానికి అండ్ వాళ్ళ టీం కాంబినేషన్ సెట్ చేసుకోవడానికి కూడా. ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దాని గురించి ఫుల్ క్లారిటీ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి SRH టీం ఈ ఆప్షన్ లోకి రావాలంటే వాళ్ళు ఎంత బడ్జెట్ తో రాబోతున్నారు అండ్ ఏ ప్లేయర్స్ రిలీజ్ చేయబోతున్నారు అండ్ టార్గెట్ చేసే ప్లేయర్స్ ఎవరున్నారు, ఫుల్ గా ఈ డీటెయిల్స్ గురించి అయితే ప్రతి ఒక్కటి మాట్లాడుకుందాం. మరి SRH టీం ఈ ఆప్షన్ కోసం ఎలాంటి ప్లేయర్స్ రిలీజ్ చేస్తున్నారని చూసుకుంటే దానివల్ల మనకు ఒక బడ్జెట్ క్లారిటీ అయితే వస్తుంది. మరి SRH టీం రిలీజ్ చేసే ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడైతే ఫస్ట్ 100% రిలీజ్ చేసే ప్లేయర్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఇంకా ఇందులో ఫస్ట్ ప్లేయర్ గా లియామ్ లివింగ్స్టోన్ అయితే పక్కా ఉంటాడు అండ్ తన ప్రైజ్ విషయానికి వస్తే 13 crores. ఇంకా సెకండ్ ప్లేయర్ గా హర్షల్ పటేల్, తన ప్రైజ్ విషయానికి వచ్చిన 8 crores. అండ్ థర్డ్ ప్లేయర్ విషయానికి వస్తే జయదేవ్ ఉన్నట్టు 1 crore. అండ్ ఫోర్త్ ప్లేయర్ గా అమిత్ కుమార్, ఇతను ఒక లెగ్ స్పిన్నర్ వాల్యూ గురించి మాట్లాడుకున్న 30 lakhs. ఇలా ఈ 4 ప్లేయర్స్ అయితే పక్కాగా SRH టీం రిలీజ్ చేయడం పక్కా IPL 2027 కోసం. మరి ఇప్పుడు డౌట్ ఉన్న ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే అందులో ఫస్ట్ ప్లేయర్ స్మరణ్ రవిచంద్రన్. తనైతే IPL 2026 ముందు డొమెస్టిక్ లో అయితే తనంత బెస్ట్ ప్లేయర్ ఎవరు లేరని చెప్పుకోవచ్చు. తన కన్సిస్టెన్సీ, తన స్ట్రైక్ రేట్ ప్రతి ఒక్కటి డొమెస్టిక్ లెవెల్లో చాలా బాగున్నాయి. అందువల్ల 2026 లో తనైతే మెయిన్ ప్లేయర్ గా SRH టీంలో ఉంటాడు అనుకున్నాం. అండ్ తనకైతే చాలా ఛాన్సెస్ కూడా ఇచ్చారు. కానీ తనైతే అస్సలు ప్రూవ్ చేసుకోలేదు IPL 2026 లో. అందుకే ఈ ఇయర్ కోసం తనైతే రిలీజ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా. ఇంకా సెకండ్ ప్లేయర్ గా కమిండో మెండిస్. మెయిన్ గా కమిండో మెండిస్ దగ్గర నుంచి 2025 లో చాలా గేమ్స్ లో మెయిన్ ప్లేయింగ్ లెవెల్ లో ఉన్నాడు. బట్ 2026 లో తనకైతే ఒక్క గేమ్ కూడా రాలేదు. ఎందుకంటే ఫారెన్ ప్లేయర్స్ కాంబినేషన్ ప్రాబ్లమ్స్. ఇంకా మెయిన్ గా మాట్లాడుకోవాలంటే SRH టీంలో స్పిన్నింగ్ ఆల్రౌండర్ చాలా మందినే తీసుకుందని చెప్పాలి 2026 లో. అందుకోసం తనకైతే 2026 లో ఒక్క మ్యాచ్ కూడా ఛాన్స్ రాలేదు. లైక్ మెయిన్ ప్లేయర్స్ లైక్ శివంగ్ కుమార్, హర్ష డూబే ఇలాంటి ప్లేయర్స్ ఉండడం వల్ల తనకైతే స్పిన్ ఆల్రౌండర్ పొజిషన్ లో ఛాన్స్ అయితే రాలేదు. సో తను కూడా రిలీజ్ చేసుకుంటే స్మరణ్ రవిచంద్రన్ 30 lakhs అండ్ కమిండో మెండిస్ కూడా పెట్టుకుంటే టోటల్ గా 75 lakhs. ఇలా టోటల్ గా 4+2 ఇలా టోటల్ గా 6 ప్లేయర్స్ రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ 6 ప్లేయర్స్ యొక్క బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే టోటల్ గా ఎగ్జాక్ట్ గా 23.5 crores అయితే రిలీజ్ అవుతుంది SRH టీం కి ఆప్షన్ కోసం. ఇంకా ఈ ఆప్షన్ లో కూడా 5 crores పెంచుతారు కాబట్టి టోటల్ గా ఎగ్జాక్ట్లీ 28.5 crores అయితే వస్తుంది ఆప్షన్ కోసం SRH టీం. ఇది పక్కాగా రిలీజ్ చేసే లిస్ట్. మరి ఒక్కసారి మనమైతే బిగ్ ప్లేయర్స్ లైక్ ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ వీళ్ళు కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, మరి ఉంటే ఎంత బడ్జెట్ మన టీంకి వస్తుంది, ఈ వీటి గురించి మాట్లాడుకుందాం. మెయిన్ గా ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ గా ఆస్ట్రేలియా యొక్క షెడ్యూల్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా దాని గురించి చూసుకున్నా మెయిన్ గా జూన్ అండ్ జూలైలో ఈ 2 months పాటు ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్ యాషెస్ సిరీస్ అయితే జరుగుతుంది. దీని గురించి అయితే 100% పర్ఫెక్ట్లీ మేము రెడీగా ఉన్నాం. ప్యాట్ కమిన్స్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు కాబట్టి ఈ సిరీస్ అయితే పక్కాగా ట్రావిస్ హెడ్ అండ్ ప్యాట్ కమిన్స్ అయితే వీళ్ళిద్దరూ ఆడబోతున్నారు. ఇంకా దీని తర్వాత గురించి మాట్లాడుకున్నాం. మెయిన్ గా ఇండియా అండ్ వరల్డ్ మొత్తం ఎదురు చూసిన వరల్డ్ కప్ వస్తుంది. అదే ODI మెన్స్ వరల్డ్ కప్. ఈ షెడ్యూల్ ఎప్పుడుందని చూసుకుంటే అక్టోబర్ టు నవంబర్, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే అక్టోబర్ 4 to November 21 వరకు అయితే ఉంది. ఇంకా ఈ వరల్డ్ కప్ లో మెయిన్ గా ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ లైక్ ట్రావిస్ హెడ్ అండ్ ప్యాట్ కమిన్స్ వీళ్ళిద్దరు కూడా పర్ఫెక్ట్లీ ఈ వరల్డ్ కప్ ఆడబోతున్నారు. మరి జూన్ నుంచి నవంబర్ వరకు ఇలాంటి బిజీ షెడ్యూల్ ఆస్ట్రేలియా టీంలో అండ్ మెయిన్ గా పెద్ద ప్లేయర్స్ లైక్ ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్ వాళ్ళకైతే ఇదైతే చాలా బిగ్ షెడ్యూల్ అని చెప్పాలి. మరి కంటిన్యూగా ఇంత పెద్ద బిగ్ షెడ్యూల్ 4 months ఉన్నాయి కాబట్టి ఇవన్నిటికీ ముందు వచ్చిన మార్చ్ టు మే IPL 2027 ఈ ఇద్దరు ప్లేయర్స్ ఆడతారంటే ఇదైతే డౌటే. దీని గురించి ఫుల్ క్లారిటీగా ప్యాట్ కమిన్స్ అయితే క్లారిటీ కూడా ఇచ్చాడు. ఇంత పెద్ద షెడ్యూల్లో నేను ఏదైనా మిస్ చేయాలంటే నా ఫ్రాంచైజీ క్రికెట్ అని క్లారిటీ ఇచ్చాడు. మరి మాక్సిమం ప్యాట్ కమిన్స్ IPL 2027 కి ఒకవేళ రిటర్న్ చేసుకున్నా తను జస్ట్ వచ్చి టీమ్ తో పాటు ఉంటాడు. కానీ కావాలంటే 2 to 4 మ్యాచెస్ కానీ ఎక్కువ మ్యాచెస్ అయితే తనైతే బౌలింగ్ అండ్ క్యాప్టెన్స్ అయితే చేయడు. ఇంకా మాక్సిమం ఇప్పుడు వరకు ఉన్న రిపోర్ట్స్ ప్రకారం ఇషాన్ కిషన్ ఇస్ ద పర్మనెంట్ క్యాప్టెన్ ఆఫ్ IPL 2027 కోసం. సో మరి ఇంత పెద్ద షెడ్యూల్ చూసాక ప్యాట్ కమిన్స్ రిలీజ్ చేస్తారా? మరి IPL 2028 లో మెగా ఆప్షన్ ఉంది కాబట్టి మరి అక్కడ తన్నే మళ్ళీ క్యాప్టెన్ చేయాలంటే ముందుగా బిగ్ డిసిజన్ IPL
2027లో ఉంది. అదే ఇషాన్ కిషన్ బెస్ట్ క్యాప్టెన్సీ. ఆల్రెడీ 26లో మనమైతే తన క్యాప్టెన్సీ చూసాం. ఫస్ట్ 3 మ్యాచెస్లో 2 మ్యాచెస్ ఓడిపోయిన తర్వాత కూడా తన క్యాప్టెన్సీ మెటీరియల్ ఎలా ఉందో మనం ప్రూవ్ చేసి చూపించాడు. బట్ ఒక్కసారి ఫుల్ టైం క్యాప్టెన్సీ ఇస్తే తను ఎలా చేయబోతున్నాడు అండ్ టీంని ఎంతవరకు నడిపిస్తాడని ఐపీఎల్ 2027లో ఎస్ఆర్ఎస్ మేనేజ్మెంట్ ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ ఇషాన్ కిషన్ దగ్గర నుంచి బెస్ట్ అవుట్పుట్స్ వస్తే ఇప్పుడు ప్యాట్ కమిన్స్ వదిలేయాలని ఐపీఎల్ 2028 మెగా ఆప్షన్ అయితే ట్రై చేస్తుంది ఎస్ఆర్ఎస్ టీం. జస్ట్ ఈ క్లారిటీ కోసం ప్యాట్ కమిన్స్ అయితే మాక్సిమం 2027 ఆప్షన్ లో రిటైన్ చేసుకుంటుంది ప్యాట్ కమిన్స్. ప్యాట్ కమిన్స్ విషయం క్లారిటీ వచ్చిందని నేనైతే నమ్ముతున్నాను. ఇంకా ఇప్పుడు ట్రావిస్ హెడ్ గురించి అయితే చూద్దాం. మరి ట్రావిస్ హెడ్ గురించి మాట్లాడుకుంటే ఇతను ఒక ప్యూర్ బ్యాటర్. మనం ప్రతిసారి చూస్తూనే ఉంటాం, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా బ్యాటర్స్ ఐపీఎల్ ని ఎప్పుడు వదులుకోరు. ఇంకా మెయిన్ గా ట్రావిస్ హెడ్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ ఇయర్ కూడా తనైతే 2 to 3 days బిఫోర్ ఐపీఎల్ ఎస్ఆర్ఎస్ టీమ్ క్యాంప్ లో జాయిన్ అయ్యాడు. మరి ఈ ఫ్రాంచైజీ క్రికెట్ తనకి అంత ఇంట్రెస్ట్ ఉందా? మరి లాస్ట్ ఇయర్ చూసుకున్న తన ఫామ్ కూడా ఎగ్జాక్ట్లీ అంత మంచిగా లేదు. అనుకున్నంత పర్ఫార్మెన్స్ అయితే తన దగ్గర నుంచి రాలేదు. మరి దీని గురించి ఎస్ఆర్ఎస్ టీం డిసిజన్ తీసుకోవాలనుకుంటే ఈ ఇయరే తీసుకుంటుందంటే పక్కాగా ఈ ఇయరే తీసుకోవాలి కూడా. ఎందుకంటే ఐపీఎల్ 2028లో ఒక మెగా ఆక్షన్ జరుగుతుంది. మరి మెగా ఆక్షన్లో ఎస్ఆర్ఎస్ టీం కావాలనుకున్న ప్లేయర్స్ ఓపెనర్స్గా పక్కాగా దొరుకుతారు. లైక్ జాస్ ఇంగ్లీష్ లేదంటే ప్రిటోరియస్ లాంటి ప్లేయర్స్ కూడా ఇప్పుడు చాలా బాగా ఆడుతున్నారు కాబట్టి నెక్స్ట్ మెగా ఆక్షన్లో తనను కూడా తీసుకోవచ్చు. అండ్ కావాలంటే సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఫ్రాంచైజీస్ నుంచి కూడా ఒక బెస్ట్ ఫారెన్ ప్లేయర్స్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఐపీఎల్ 2028 మెగా ఆక్షన్లో. మరి అందుకోసం మెగా ఆక్షన్లో తను రిలీజ్ చేయాలనుకుంటే దానికన్నా బెస్ట్ ఈ ఇయరే తనని రిలీజ్ చేయాలి. ఎందుకు రిలీజ్ చేయాలో దాని గురించి కూడా చెప్తా. ఒకసారి మనం రిలీజ్ చేసిన ప్లేయర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మన బడ్జెట్ ఎంత వచ్చిందో చూసాం, జస్ట్ 28 crores మాత్రమే. ఒకవేళ ట్రావిస్ హెడ్ ని కూడా రిలీజ్ చేయాలనుకుంటే తన 14 crores యాడ్ అయితే ఓవరాల్ గా 42 crores అవుతాయి ఈ మినీ ఆక్షన్ కోసం. మరి ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మరి ప్యాట్ కమిన్స్ ని అండ్ ట్రావిస్ హెడ్ ని వదులుకుంటే మరి మెగా ఆక్షన్ లో ఎలాంటి ప్లేయర్స్ రిటైన్ చేసుకుంటారని చూసుకున్నా ఒకసారి మెగా ఆక్షన్ రూల్స్ ప్రకారం ఓవరాల్ గా 6 ప్లేయర్స్ అయితే రిటైన్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క టీం. ఇందులో మాక్సిమం 2 అన్క్యాప్డ్ ప్లేయర్స్ కూడా రిటైన్ చేసుకోవచ్చు. మరి ఒకసారి రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ ఎలా ఉంటారని చూసుకుంటే మెగా ఆక్షన్ కోసం అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, క్లాసన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఈ 4 ప్లేయర్స్ అయితే మాక్సిమం రిటైన్ చేసుకోవచ్చు మెగా ఆక్షన్ కోసం. ఇంకా 2 ప్లేసెస్ ఖాళీగా ఉన్నాయి. ఈ 2 ప్లేసెస్ లో సకీ భూషణ్ నెక్స్ట్ ఇయర్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే దాన్ని అన్క్యాప్డ్ ప్లేయర్ లిస్ట్ లో అయితే తీసుకోవచ్చు. ఇంకా మనకి మిగిలినది జస్ట్ 1 ప్లేస్ మాత్రమే. ఇందులో ప్యాట్ కమిన్సా ఆర్ హెడ్డా. మరి ప్యాట్ కమిన్స్ లాంటి ఎక్స్పీరియన్స్ బౌలర్ ప్లస్ క్యాప్టెన్సీ ఉంటే మరి టీంకి మెగా ఆక్షన్ తర్వాత నుంచి బాగా ఉపయోగపడతారు కాబట్టి ఒకవేళ కావాలంటే మెగా ఆక్షన్ లో ప్యాట్ కమిన్స్ రిటైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ట్రావిస్ హెడ్ కి అయితే ప్లేసే లేదు. అందుకోసం అప్పుడు రిలీజ్ చేయడం కన్నా ఈ ఐపీఎల్ 2027 లో రిలీజ్ చేసుకుంటే టీమ్ కి ఓవరాల్ గా 42 crores అయితే ఇది. ఈ బడ్జెట్ తో మినీ ఆక్షన్ లో కావాల్సిన ప్లేయర్స్ ని ఎస్ఆర్ఎస్ టీం తీసుకోవచ్చు. ఇది ఓవరాల్ బడ్జెట్ అండ్ ఎవరెవరిని రిలీజ్ చేస్తున్నా దీని గురించి అయితే క్లారిటీ వచ్చిందని నేనైతే నమ్ముతున్నాను. మరి ఇప్పుడు ఎస్ఆర్ఎస్ టీం టార్గెట్ చేసే ప్లేయర్స్ ఎవరు ఉండబోతున్నారు అండ్ వాళ్ళకి ఎలాంటి ప్లేసెస్ లో వాళ్ళు కావాలి దాని గురించి అయితే మాట్లాడుకుందాం. మరి దీని గురించి మనమైతే ముందు ఎస్ఆర్ఎస్ టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూద్దాం. ఇందులో ఏ ప్లేసెస్ ఖాళీ ఉన్నాయి, దాని గురించి ఎలాంటి ప్లేయర్స్ కావాలో ఇప్పుడు టార్గెట్ లిస్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఓపెనర్ గురించి వస్తే అభిషేక్ శర్మ అయితే పక్కా. ఇంకా నెంబర్ 2లో ఓపెనర్ గా ట్రావిస్ హెడ్ అయితే డౌట్ ఉన్నాడు కాబట్టి ఈ ప్లేస్ అయితే ఎంటీ పెడదాం. ఇంకా నెంబర్ 3లో ఇషాన్ కిషన్, నెంబర్ 4లో క్లాస్ అండ్ ఫారెన్ ప్లేయర్ గా అండ్ నెంబర్ 5లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 6లో సలీల్ అరోరా అండ్ నెంబర్ 7 ఒక ఫినిషర్ అయితే ఖాళీగా ఉంటున్నారు. లాస్ట్ ఇయర్ స్మరణ్ రవిచంద్రన్ అయితే ఆడిపించుకున్నాం. బ్యాకప్ గా అనికేత్ వర్మ అయితే ఉన్నాడు కానీ ఈ ప్లేయింగ్ లెవెల్ లో నెంబర్ 7 అయితే ఖాళీ పెడదాం. ఇంకా నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్ కూడా మిస్ అవుతున్నాడు కాబట్టి నెంబర్ 8 ఖాళీ. అండ్ నెంబర్ 9లో శివంక్ కుమార్, నెంబర్ 10లో ఇషాన్ బలింగా ఇంకొక ఫారెన్ ప్లేయర్ అండ్ నెంబర్ 11లో సకీ భూషణ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ప్రఫుల్లింగ్ ఉన్న తన ప్లేస్ కూడా ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ గా పక్కనైతే పెడదాం. ఇది కూడా ఒక ఎంటీ ప్లేసే. మరి ఈ ఓవరాల్ ప్లేయింగ్ లెవెన్ చూసాక ఫారెన్ ప్లేయర్స్ లిస్ట్ లో జస్ట్ 2 ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు, వాళ్ళే క్లాసన్ అండ్ ఇషాన్ బలింగా. సో ఓవరాల్ ఈ ప్లేయింగ్ లెవెల్ లో మనం ఒక 2 ఫారెన్ ప్లేయర్స్ అయితే పెట్టుకోవచ్చు. మరి ఎక్కడెక్కడ ఎంటీ ప్లేసెస్ ఉన్నాయని చూసుకుంటే నెంబర్ 2 పొజిషన్ లో ఒక ఓపెనర్ అండ్ నెంబర్ 7లో ఫినిషర్ అండ్ నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్ కి రీప్లేస్మెంట్ గా ఒక ఆల్రౌండర్ అండ్ నెంబర్ 12 ఇంపాక్ట్ ప్లేయర్ గా ఒక ఇండియన్ ఎక్స్పీరియన్స్ బౌలర్ అయితే కావాలి. మరి దీని గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు టార్గెట్ ప్లేయర్స్ లిస్ట్ ఏంటో చూద్దాం. మరి టార్గెట్ ప్లేయర్స్ లిస్ట్ చూసే ముందు నేనైతే ప్లేయింగ్ లెవెల్ లో కొన్ని చేంజెస్ చేస్తున్నాను. మెయిన్ గా హెడ్ లేకుండా మనమైతే ఈ ప్లేయింగ్ లెవెల్ అండ్ బడ్జెట్ ని చూస్తున్నాం కాబట్టి అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ అయితే పెడుతున్నాం. సో ఇక్కడ మనకు కావాల్సిన నెంబర్ 3 ప్లేస్ లో ఒక ప్లేయర్ కావాలి. సో ఇప్పుడు నెంబర్ 3లో ఎలాంటి ప్లేయర్ సెట్ అవుతారని చూసుకుంటే మెయిన్ గా నా బ్రెయిన్ లోకి వచ్చినట్టే మెయిన్ ప్లేయర్ లైక్ నితీష్ రాణా ఎస్ఆర్ఎస్ టీంలో అండ్ నెంబర్ 3లో పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు. మరి తనని కానీ ఎస్ఆర్ఎస్ టీం టార్గెట్ చేసి తీసుకుంటే ఎక్సలెంట్ గా నెంబర్ 3లో పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడు. ఒకవేళ లేదన్నా టీజీ టోర్నమెంట్ లో అండ్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో ఈ 2 డిఫరెంట్ లీగ్స్ లో కూడా ఎస్ఆర్ఎస్ టీం మేనేజ్మెంట్ అయితే ఈ 2 లీగ్స్ లో కూడా చాలా గట్టిగా చూస్తున్నారంట బెస్ట్ ప్లేయర్స్ కోసం. సో ఒక అన్నోన్ ప్లేయర్ కూడా ఈ పొజిషన్ లో అయితే రావచ్చు కూడా. ఇంకా నెంబర్ 3లో ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నాకైతే వన్ అండ్ ఓన్లీ బెస్ట్ సూట్ అయితే నితీష్ రాణా అనిపిస్తున్నాడు. లేదు ఈ పొజిషన్ లో ఒక బెస్ట్ ఫారెన్ ప్లేయర్ కావాలనుకున్నా సౌత్ ఆఫ్రికా ఫ్రాంచైజీస్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ క్యాప్ నుంచి అక్కడ కూడా చాలా మంచి యంగ్స్టర్స్ ఉన్నారు. మరి వాళ్ళని కూడా టార్గెట్ చేస్తే చాలా తక్కువ ధరకే దొరికే ఛాన్స్ కూడా ఉంది.
ఇది నెంబర్ 3 పొజిషన్ లిస్ట్. ఇంక ఇప్పుడు నెంబర్ 4 మాట్లాడుకుంటే క్లాసన్, ఇంకా నెంబర్ 5 లో నితీష్ కుమార్ రెడ్డి. మరి ఇప్పుడు నెంబర్ 6 లో ఒక ఫారెన్ ఆల్రౌండర్ అయితే పెడుతున్నా. మరి ఇక్కడ ఫారెన్ ఆల్రౌండర్స్ ఎవరు సెట్ అవుతారంటే ఇప్పటి వరకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం బెన్ స్టోక్స్ అయితే IPL 2027 రిజిస్టర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. దాని క్లారిటీగా రిటైర్మెంట్ అప్పుడు నేనైతే కొన్ని ఫ్రాంచైజీ క్రికెట్స్ ఆడడానికి రెడీగా ఉన్నా, ఇప్పుడు నా కంట్రీ కన్నా బయట ఉన్న ఫ్రాంచైజీ లీగ్స్ ఆడడానికి చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నా చెప్పాడు. కాబట్టి IPL 2027 కోసమే తనైతే రావచ్చు. సో ఈ పొజిషన్ లో బెన్ స్టోక్స్ పెట్టుకుంటే మాత్రం ప్యాట్ కమిన్స్ కి బెస్ట్ రీప్లేస్మెంట్ గా ఉండబోతున్నాడు. అండ్ మెయిన్ గా తన దగ్గర నుంచి 2 ఓవర్స్ బౌలింగ్ లో అండ్ ఒక బెస్ట్ బ్యాటర్ అయితే చూడొచ్చు మనం. మరి తన ప్లేస్ లో ఇంకెవరైనా బెస్ట్ ప్లేయర్స్ ఉన్నారంటే మేబీ పంజాబ్ కింగ్స్ నుంచి మార్కస్ స్టోయినిస్ లాంటి ప్లేయర్స్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి తనను కూడా టార్గెట్ చేస్తే ఈ పొజిషన్ లో బాగా సెట్ అవుతుంది SRH టీమ్. ఇంకా నెంబర్ 7 లో సలీల్ అరోరా. ఇప్పుడు నెంబర్ 8 లో ఒక ఇండియన్ ఎక్స్పీరియన్స్డ్ ఫినిషర్ అయితే కావాలి. మరి ఈ ప్లేస్ కోసం ఆప్షన్ లో ఎలాంటి ప్లేయర్స్ అవైలబిలిటీలో ఉంటున్నారని చూసుకుంటే ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్ అండ్ అబ్దుల్ సమద్. ఈ 3 ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ లో ఒకరిని టార్గెట్ చేసుకుంటే తక్కువ ధరకి అయితే దొరికే ఛాన్స్ ఉన్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కూడా. మరి ఈ 3 ప్లేయర్స్ లో ఎవరు బాగా సెట్ అవుతారంటే నాకైతే రాహుల్ తెవాటియా ఈజ్ బెస్ట్ ఆప్షన్ అని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే తన దగ్గర చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ తనకైతే ఛాన్సెస్ దొరకట్లేదు గుజరాత్ టైటన్స్ నుంచి. సో ఇక్కడ తన కానీ వస్తే మ్యాచెస్ ఈజీగా గెలిపించగలడు విత్ సలీల్ అరోరాతో పాటు. ఇంకా నెంబర్ 9 లో శివంక్ కుమార్, నెంబర్ 10 లో సకీబ్ భూషణ్ అండ్ నెంబర్ 11 లో ఇషాన్ మలింగ. ఇంకా కమింగ్ టు లాస్ట్ అండ్ ఫైనల్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఒక ఇండియన్ ఎక్స్పీరియన్స్ బౌలర్ అయితే కావాలి. అండ్ మెయిన్ గా మన దగ్గర ఉన్న చాయిసెస్ ప్రకారం ఆల్రెడీ టీంలో ప్రఫులింగే అండ్ ఓంకార్ తర్మల లాంటి బెస్ట్ ఇండియన్ ఫ్యూచర్ బౌలర్స్ అయితే ఉన్నారు. అండ్ ఫాస్ట్ బౌలింగ్ అయితే ఆధార్ కొడుతున్నారు కూడా. మరి ఈ ఆప్షన్లో ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే ఒక 3 ప్లేయర్స్ అయితే నా బ్రెయిన్లోకి వచ్చారు. వాళ్ళే సందీప్ శర్మ, నటరాజన్ అండ్ బౌల్ట్. మరి బౌల్ట్ని ఇక్కడ పెట్టుకోవచ్చు అంటే పెట్టుకునే ఛాన్సెస్ ఈజీగా ఉన్నాయి. ఎందుకంటే ప్లేయింగ్ లెవెన్లో క్లాసన్, బెన్ స్టోక్స్ అండ్ ఇషాన్ మలింగ ఈ 3 ఫారెన్ ప్లేయర్స్ ని చూసుకుంటే ఇంకొక ఫారెన్ ప్లేయర్ ఉన్నారు. కాబట్టి ఇక్కడ బౌల్ట్ని కూడా తెచ్చుకుంటే ఒక స్వింగ్ బౌలర్ అండ్ ఒక పవర్ ప్లే బౌలర్ అయితే బాగా సెట్ అవుతున్నారు. మెయిన్ గా SRH టీమ్ IPL 2027 లో ఎక్కడైనా ఫెయిల్ అయిందంటే ఓపెనింగ్ లో ఫస్ట్ ఓవర్ ఆర్ సెకండ్ ఓవర్స్ లో వికెట్ తీసుకున్న మ్యాచెస్ చాలా తక్కువ అయిపోయాయి. అండ్ మెయిన్ గా ప్యాట్ కమిన్స్ కూడా ఉండడు. కాబట్టి ఇక్కడైతే ఒక ఇండియన్ ఎక్స్పీరియన్స్ బౌలర్ అయితే పక్కాగా కావాల్సింది. ఆర్ నటరాజన్ తీసుకున్నా కూడా ఇంజరీస్ కారణం వల్ల ఇప్పుడైతే చాలా తక్కువ ధరకి దొరికే ఛాన్స్ ఉంది మెయిన్ గా. అండ్ వీళ్ళందరూ కాకుండా ఒక అన్నోన్ ప్లేయర్ తీసుకోవాలనుకుంటే అక్యూబ్ నబీ కూడా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఆప్షన్ కోసం అయితే తన పక్కగా రిలీజ్ చేస్తారు. మరి ఓవరాల్ గా ఇవన్నీ చూశాక ఒక బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే ఓపెనర్స్ గా అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్, నెంబర్ 3 లో నితీష్ రాణా, నెంబర్ 4 లో క్లాసన్, నెంబర్ 5 లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 6 లో బెన్ స్టోక్స్, నెంబర్ 7 లో సలీల్ అరోరా అండ్ నెంబర్ 8 లో రాహుల్ తెవాటియా, నెంబర్ 9 లో శివంక్ కుమార్, నెంబర్ 10 లో సకీబ్ భూషణ్, నెంబర్ 11 లో ఇషాన్ మలింగ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా నటరాజన్ ఆర్ బౌల్ట్. మరి ఈ ప్లేయింగ్ లెవెన్ లో మెయిన్ గా నెంబర్ 8 వరకు ప్యూర్ బ్యాటింగ్ ఉంటే అండ్ బౌలింగ్ గురించి మాట్లాడుకున్న నితీష్ కుమార్ రెడ్డి, బెన్ స్టోక్స్ ఇద్దరు కలిపి ఒక స్పెల్ అయితే ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. అండ్ ప్యూర్ బౌలర్స్ గురించి మాట్లాడుకుంటే శివంక్ కుమార్, సకీబ్ భూషణ్, ఇషాన్ మలింగ అండ్ నటరాజన్ ఆర్ బౌల్ట్. ఇలా ఓవరాల్ గా 6 డిఫరెంట్ టైప్ ఆఫ్ బౌలింగ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మరి ఈ ప్లేయింగ్ లెవెన్ గురించి ఏమంటారో కింద కామెంట్ చేయండి. మరి వీళ్ళందరినీ టార్గెట్ చేయాలంటే మెయిన్ గా ట్రావెల్ సెట్ అయితే ఈ ఆప్షన్ కోసం రిలీజ్ చేయాలి. మరి ఈ వీడియో మొత్తం చూసాక తనను రిలీజ్ చేయడం కరెక్టేనా లేదంటే నెక్స్ట్ ఇయర్ కోసం తనైతే వెయిట్ చేయించాలని కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో ఏ టీం గురించి మాట్లాడుకోవాలనుకుంటున్నాం